కరెంటు రాలేదంటే నీ కళ్ళు కూడా కనపడవు, కళ్ళు కూడా కనపడవు. వాడికి తమాషాడుతున్నాడు ఇలాంటివి. ఒక మాట చెప్తున్నా, ఏమయ్యా వీడు ఏ పార్టీ? వైఎస్ఆర్ పార్టీ కదా. ఏం తమాషాలు ఆడతారు? పిచ్చి పట్టిందా నీకు? ఇంకొకసారి మాట్లాడితే గాని ఇక్కడి నుంచి కార్యకర్తలకు ఎత్తిస్తాను. పిచ్చి పడుతుంది నీకు. ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే వెళ్ళిపోయారండి వాళ్ళని. నా దగ్గర తమాషాలు ఆడుతున్నారు. మీలాంటి వాళ్ళతో కొన్ని వందల మంది చూశాను 40 ఏళ్ళుగా. తమాషా మాట్లాడితే ఏం చేయాలో ట్రీట్ చేస్తాను నేను. నా మీటింగ్ వస్తావా? నీకు ఎంత అడిగి ఉండాలి నీకు? నేను ఎవడే పంపించాను వాడు జగన్మోహన్ రెడ్డి. పిచ్చి పట్టినా నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఒక రాజకీయ నాయకుడిగా వచ్చా, ఒక ముఖ్యమంత్రిగా వచ్చా. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వు వేరే పార్టీ ఉంటే ఇంట్లో కూర్చోరు. అంతేగాని నేను నా మీటింగ్కి వచ్చి ఇంతమంది కార్యకర్తలు ఉంటే ధైర్యంగా మాట్లాడుతావు. సిగ్గు లేకుండా నీకు. పిచ్చి పట్టిందా నీకు? నేను చూశాను, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళకం. నేను ముందే అనుకున్నా ఒకరిద్దరి మాదిరి వస్తానని. ఇలా కడుపు పొడవు వచ్చిన నంద్యాలలో తిరుగుబాటు చేసి వీళ్ళకి డిపాజిట్ కూడా రాదని కడుపు పొడవు వచ్చి చేయాలని. నీ వల్ల కాదు, నీ నాయకుల వల్ల కాదు. పిచ్చి పట్టింది. రాజకీయాలు భ్రష్టు పట్టించేది. తమాషాగా ఉంది. నేను 2-3 సార్లు చూశాను. మర్యాద తాగించి పంపిస్తారా? ఏం పిచ్చి పట్టినా తాగించి పంపించడానికి మీకు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. నువ్వు రాసేనే కలెక్టర్ పంపిస్తా, నువ్వు వచ్చి కనపడు, ఆర్డీఓని పంపిస్తా, వెరిఫై చేస్తా. మళ్ళా తప్పు చెప్తే పోలీస్ కేసు పెడతాను మీద. మళ్ళా తప్పు చెప్తే పోలీస్ కేసు పెడతాను మీద. మళ్ళా తప్పు చెప్తే పోలీస్ కేసు పెడతాను మీద. చట్టం దాని పని చేసుకొని పోతున్నా. నువ్వు కూర్చోతావు సార్. లాస్ట్ క్వశ్చన్ సార్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు సార్. కాదు దారిని సాక్షి కూర్చో. కూర్చో. నేను చెప్తున్నా, సాక్షి పేపర్ వాళ్ళు అడగడానికి కూడా వీల్లేదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ద్రోహులే మీరు. ఏం మాట్లాడతారు? దుర్మార్గమైన చర్యలు చేస్తూ నీకు మళ్ళా ఆ మేనేజ్మెంట్ కంటే తెలియలేదు. నీకు కూడా తెలియలేకపోతే అట్లా ఉన్మాద చర్యలు నీకు కూడా వచ్చింది. మీ జీవనోపాధి కోసం ఉన్మాదిగా తయారవుతున్నారు. రాష్ట్రం మీకు లెక్కలేదు, పాడు లేదు. మీ పేపర్ చూస్తే ఎంత దరిద్రమయ్యా పేపర్. ఇవన్నీ చూస్తారు, చదివిన వాళ్ళు మనసు చెడిపోతుంది. అలాంటి పేపరా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.